మానుకోట అంటే ఉద్యమాల కీల. ఉద్యమం మహబూబాద్ నుంచే వస్తుంది. అదే విధంగా డ్యాన్స్ మాస్టర్స్ మహబూబాద్ నుంచి అనేక మంది డ్యాన్స్ మాస్టర్లు వివిధ సంబంధించిన కళాశాలలో ఎంతోమంది డ్యాన్స్ మాస్టర్లు చేస్తూ సినీ ఇండస్ట్రీకి కూడా పోయిన పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు ఉదయ్ గారు. సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి డ్యాన్స్ మాస్టర్గా చేస్తున్నారు? డ్యాన్స్ మాస్టర్గా రావడానికి ముఖ్య కారణం ఏంటి? చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. 5, 6, 7 ఇయర్స్ నుండి నాకు డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం. ఏదైనా మ్యారేజెస్ కానీ మన వినాయక చవితి కానీ అందులో చేసేవాడిని చిన్నప్పుడు. మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి ముందుకు వెళ్ళాలని ఈవెంట్స్కి ఇట్లా పంపించేవాళ్ళు. అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, సతీష్, సాయి అండ్ ప్రేమ్, వేణు, నరేష్. మేము గ్రూప్ ఈవెంట్స్ ఎక్కడున్నా మేము చేస్తాం. అందులో ఒకటి స్కూల్స్ కూడా చేస్తాం మేము. హోలీ ఏంజల్స్, మహర్షి, ఫాతిమా హై స్కూల్, కృష్ణవేణి హై స్కూల్, గౌడ్ గర్ల్స్ స్కూల్ చేసాం మేము. చెప్పాలంటే ఇప్పటివరకు కూడా డ్యాన్స్ గురించి డ్యాన్స్ వదలకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే మాకు చాలా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి డ్యాన్స్ పైనే బ్రతకాలనే ఆలోచన మాది. వేరే వర్క్ అంటే చేయలేము కాబట్టి డ్యాన్స్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది మాకు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం. ప్రధానంగా ప్రభుత్వం నుంచి డ్యాన్స్ మాస్టర్గా ఏమైనా అవకాశం ఇప్పుడు ఐటీడీ కావచ్చు, కొంత గవర్నమెంట్ శాఖలో ఏమైనా మీరు గవర్నమెంట్కి ఏమైనా ఆశించారా? ఏమైనా ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీసులకు సంబంధించి ఎప్పుడైనా పోయి మీరు అప్లికేషన్ ఏమైనా డ్యాన్స్ మాస్టర్కి సంబంధించి ఏమైనా పెట్టుకున్నారా? అప్లికేషన్స్ ఏం పెట్టలేదు కానీ మేమే డ్యాన్సర్స్ వరకు కార్డ్స్ ఇట్లా తీసుకుందామని ప్రయత్నంలో ఉన్నాం. ఇక్కడ ఉన్న డ్యాన్స్ మాస్టర్స్ కానీ డ్యాన్సర్స్ కానీ అందరం కలిసి డ్యాన్స్ కార్డ్స్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాము. ప్రధానంగా ఇక్కడ సంబంధించి చూస్తే హైదరాబాద్ లెవెల్లో అటు కళాభారతి ఉంది. కళాభారతి నుండి ఏమైనా సభ్యత్వం గిట్ట మీరు ఏమైనా తీసుకున్నారా? అదేం తీసుకోలేదు బ్రదర్. మేము ఇక్కడే ఉండేది లోకల్లా. ఇక్కడ నుండి ఇక్కడే చూసుకునేది, స్కూల్స్ ఇట్లా ఈవెంట్స్ ఇట్లా ఇక్కడే చూసుకునేది కాబట్టి అక్కడ వరకు వెళ్ళలేదు కార్డ్స్ కోసం. ఏం ప్రభుత్వం నుంచి ఏమైనా తీసుకోవాలని ఏమైనా అనుకుంటారు? ప్రభుత్వం నుండి అని ఏం లేదు కానీ మాకున్న టాలెంట్ని గుర్తించాలని మేము అనుకుంటున్నాం. ముందుకు వెళ్ళడానికి ఏమైనా ప్రభుత్వం వాళ్ళు కానీ వేరే కళాకారులు వాళ్ళు కానీ ఎవరైనా సహాయం చేస్తే ముందుకు వెళ్ళొచ్చు అని మేము అనుకుంటున్నాం. సాయం కావాలి. ఏ విధమైన సాయం కావాలో కోరుకుంటున్నాం? ఏ విధమైందంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటాం మేము మాకున్న టాలెంట్కి ముందుకి. ఇది ఒక్కటే కాదు, డీ కూడా వెళ్ళి వచ్చాం మేము, అక్కడ కూడా చేసాం. ఇక మా డాడీకి హెల్త్ బాగాలేక నేను బయటకు వచ్చేసాను. అప్పుడు మా డాడీకి కాలు ఇరిగింది. అప్పుడు అక్కడే చేసుకుంటూ 30,000 ఉంటే అవి ఈవెంట్స్ తీసుకొని వచ్చేసి మా ఫాదర్కి చూపెట్టి కరోనా టైంలో ఇటే వచ్చేసిన. తట్టినప్పుడు అక్కడ ఉండే డీ తట్టినప్పుడు తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇటే ఉండిపోయినా. స్కూల్స్ కానీ ఇక మళ్ళీ ఇతర కూలి పనులు చేసుకుంటే ఇటే ఉండిపోయినాయి, ఫాదర్ బాగాలేదని. ప్రధానంగా ఈ సమస్య ఇప్పుడు ఇంత కష్టపడి డ్యాన్సే నేర్చుకోవాలన్న ఒక తపన, వెనక ఆర్థికంగా ఏం లేదు. అయితే ఇప్పుడు డ్యాన్సే జీవితం. ముఖ్యంగా ఏం కోరుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి అయినా ఇటు ప్రభుత్వాల దగ్గర నుంచి? ప్రభుత్వాన్ని ఏమైనా కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని కోరుకోవడం అనేది ఏం లేదు కానీ మాకున్న కళని ఇంకొంతమందికి 100 కావచ్చు, 200 కావచ్చు, ఒక 500 మందికి అయినా కావచ్చు, మా కళని వారికి నేర్పించి ఉన్నత స్థాయికి పంపించాలని మేము ప్రయత్నిస్తున్నాం. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ బయట ఈవెంట్స్ కానీ చేయడం జరుగుతుంది. దానివల్లనైనా మమ్మల్ని గుర్తించి కొంచెం పిల్లలకి టాలెంట్ వైజ్గా కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళని ముందుకు నడిపించాలన్నది మేము అనుకుంటున్నాం మా గ్రూప్ మొత్తం. ఇప్పుడు మూవీ వైజ్గా వెళ్ళాలంటే మా లాంటి వాళ్ళకి ఆర్థికంగా ఉండదు కదా బ్రదర్.
ఇప్పుడు పెద్ద సపోర్ట్ చేయాలంటే రాజకీయ నాయకుడు చేస్తారా? మామూలుగా పోయేంత ఉంటుంది మనకి, వాళ్ళు చేస్తారన్న నమ్మకం మనకు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఓట్స్ వచ్చినప్పుడు చూసుకోవడమే వాళ్ళకి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మన కోసం చేయాలంటే చేయలేరు వాళ్ళు. మనం వెళ్ళి అడిగినా కానీ వీళ్ళకి అవసరమా, డ్యాన్స్ అవసరమా, డ్యాన్స్ చేస్తే ఏమొస్తుంది, ఎగతాళి ఉంటుంది కదా వాళ్ళకి. వాళ్ళనే కదా పైన బయట పేరెంట్స్ కూడా అట్లనే ఉన్నారు. వేరే ఇప్పుడు పిల్లల్ని పంపించాలని కూడా పేరెంట్స్ కూడా అట్లనే ఆలోచిస్తారు. డ్యాన్స్ వల్ల ఏమవుతుంది, ఎగురుతారు, చేస్తారు, అందులో లైఫ్ ఉంటుందని వీళ్ళకి అర్థం కావడం లేదు. ఎందుకంటే డ్యాన్స్ గురించి వాళ్ళకి క్లారిటీగా తెలియదు కాబట్టి వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు. డ్యాన్స్ వల్ల ఎదిగి మాస్టర్స్ అయ్యి ఒక సినీ ఫీల్డ్లో కొరియోగ్రాఫర్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. జానీ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్ కానీ, మన గణేష్ మాస్టర్ కానీ, రాబర్ట్ మాస్టర్ కానీ చాలామంది ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే. అలాంటి వాళ్ళని కూడా మనం చూసుకొని ఎదగాలి కదా. డ్యాన్స్ అంటే ఏదో కుప్పిగంతలు అనుకోవడం కాదు. డ్యాన్స్ అనే కాదు, ఇతర ఏ గేమ్స్ కానీ ఏదైనా కానీ మనకి ఇష్టమైన డ్యాన్స్ కాబట్టి డ్యాన్స్ కోసం చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర గేమ్స్ కానీ వేరే కళ ఏది ఉన్నా కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకు మాకైతే డ్యాన్స్ ఇష్టం కాబట్టి డ్యాన్స్లోనే ఎదగాలన్నది మా కోరిక. ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటాం. ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించి సినీ ఫీల్డ్ దాకా కూడా మొన్న షాన్ మూవీ అనే మూవీలో కూడా మేము విలన్గా చేశాను ఒక క్యారెక్టర్. అండ్ సాంగ్స్ కొరియోగ్రఫీ నేను అండ్ సతీష్ అని మా ఫ్రెండ్ కొరియోగ్రాఫర్ చేసినాం. అందులో ఇంకొంచెం ముందు మూమెంట్ ఉంటే దేవుడు మనకి లైఫ్ ఇస్తే ముందుకు వెళ్తాం. డ్యాన్స్ మీద అయితే మాకు ఇట్లా ఉంది. ఉదయ్ చెప్తున్న విషయం ఒకటే కనిపిస్తూ ఉంది. పేద మధ్య తరగతి సంబంధించిన సమాజంలో ఉన్న నేను ఎంతో కొంత సాయం చేస్తే ఇక్కడున్న పిల్లలకు ఖచ్చితంగా సమాజానికి మంచి యాక్టిట్యూడ్ని, మంచి స్థాయిని ఇక్కడున్న పిల్లలకు డ్యాన్స్ మాస్టర్గా వాళ్లకు నేర్పించి రాబోయే భవిష్యత్ కార్యాచరణపై ఉన్న పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తానంటూ ఉదయ్ చెప్తున్న విషయం కూడా అదే కనిపిస్తుంది. కానీ అతని ఉన్న టాలెంట్ అయితే పెద్దదే, కానీ ఆశ పెద్దదే, కానీ ఆర్థికంగా అయితే ఎంతో వెనుకబడి ఉన్నాను. సమాజం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న నాయకులు కూడా, రాజకీయ నాయకులు కూడా నన్ను అర్థం చేసుకోవాలి. సమాజంలో అనేక సమస్యల మీద అనేక దాని మీద వేల లక్షల రూపాయలు పెడతారు, కానీ ఇక్కడ ఉన్న డ్యాన్స్ మాస్టర్లకైతే కనీసం విలువ లేని పరిస్థితి. కానీ ఏదైనా సరే మనిషి స్టాండర్డ్గా ఉండాలన్నా, ఏం చేయాలన్నా కూడా డ్యాన్స్తోనే ముడిపడి ఉంటుంది. మనిషిలో ఒక భాగము డ్యాన్స్ని ఉంటేనే మనిషి యాక్టివ్గా ఉంటాడు. కాబట్టి సమాజం కూడా ఆలోచించాలి. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా డ్యాన్స్కి ఆదరించాలని వారైతే కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది పరిస్థితి. ఇక్కడ మహబూబాద్ నుంచి కెమెరామ్యాన్ ఎంకన్నతో అందర్ టీవీ ప్రతినిధి సీతారాం, ఫేస్ టు ఫేస్, మహబూబాద్ నుంచి.